ఇది కూడా కాంగ్రెస్ స్ట్రాటజీ కొంత మంచి స్ట్రాటజీగానే మనం భావించవచ్చు. సునీత లక్ష్మారెడ్డిని మెదక్ నుంచి దింపుతున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కొద్దిసేపు మనం అనుకున్నాము. ఆయన మంచి మెజారిటీతో గెలుపొందాడు కూడా. ఎట్లా ఉండబోతుంది సునీత లక్ష్మారెడ్డిని ఒక పోటీదారుగా మనం గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనుకోవచ్చా? సునీత లక్ష్మారెడ్డికి కూడా వివాద రహితురాలిగా మంచి పేరుంది. గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు విస్తృతంగా సంబంధాలు ఉన్నాయి మెదక్ పార్లమెంట్ పరిధిలో. గట్టి పోటీ ఇచ్చే అవకాశం కొంతవరకు కనిపిస్తున్నా, గెలిచే అవకాశం మాత్రం చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మెదక్ పార్లమెంట్ లోనే సిద్దిపేట నియోజకవర్గం ఉంది, గజ్వేల్ నియోజకవర్గం ఉంది. ఈ రెండు ఉన్నాయి. సిద్దిపేటలో 1,00,000 మెజార్టీ లాస్ట్ టైం హరీష్ రావుకి వచ్చింది. గజ్వేల్లో కూడా దాదాపు 80-90 వేలు వచ్చింది. అక్కడ ఉన్న ప్రధాన ప్రత్యర్థి ప్రతాప్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. కాబట్టి దానిపై ఎలాంటి హోప్స్ కాంగ్రెస్ కి లేవు. అయినప్పటికీ గట్టి పోటీ ఇవ్వడానికి సునీత లక్ష్మారెడ్డి బెస్ట్ ఆప్షన్ గానే మనం చెప్పుకోవచ్చు. కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్ ఆయనకున్నటువంటి సీనియారిటీ పనిచేస్తుందని అనుకోవచ్చు. ఓవరాల్ గా అదే తీసుకున్నారా? ఆ ప్రయారిటీలోనే తీసుకొని పొన్నం ప్రభాకర్ కి అవకాశం కల్పించారనుకోవచ్చా? 100% ఈశ్వర్. ఎందుకంటే కరీంనగర్ నియోజకవర్గంలో గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఒకటి ఉంది. రెండోది సామాజిక వర్గం కూడా. పొన్నం ప్రభాకర్ గౌడ్కి అక్కడ కొంచెం బీసీ సామాజిక వర్గంలో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి వేరే ఆప్షన్ లేదు. వాస్తవానికి గతంలో కరీంనగర్ ఎమ్మెల్యేగా పొన్నం ప్రభాకర్ బరిలో దిగిన సందర్భంగా చెల్లిమేడ లక్ష్మీ నరసింహారావుకి ఎంపీ స్థానం ఇవ్వాలని భావించారు. అయినప్పటికీ పొన్నం ప్రభాకర్ పరాజయం పాల్గొవడం, చెల్లిమేడ లక్ష్మీ నరసింహారావు, వినోద్ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం, ఇలాంటి దాంతో ఈ ఈక్వేషన్లతో మరొకసారి పొన్నం ప్రభాకర్కు అవకాశం వచ్చినట్లు మనం భావించవచ్చు. అయితే అక్కడ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద కూడా టికెట్ ఆశించారు కరీంనగర్ లో. ఆమె ఎంతవరకు సహకరిస్తారు పొన్నం ప్రభాకర్ అన్నది కూడా మనం కొంచెం చూడాల్సింది. ఇద్దరు సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, భువనగిరి, నల్గొండ ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారు. వీళ్ళు అసెంబ్లీని వదిలి పార్లమెంట్కి వెళ్తున్నారు. పోటీ పడే విషయంలో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇద్దరికి ఎందుకు అవకాశం కల్పించారని అనుకోవాలి? ఇక్కడ కూడా ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ముఖ్యంగా సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం అనేది నల్గొండ, భువనగిరి రెండు స్థానాల్లో కూడా బలంగా ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళిద్దరు కూడా అందరికీ పరిచయం ఉన్న నేతలే. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బలమైన నేతలుగానే వీళ్ళని చెప్పుకోవచ్చు. ఇక్కడ వేరే ఆప్షన్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంతకంటే బెటర్ ఆప్షన్ కూడా లేదు. నల్గొండలో మనం ఇంతకుముందు జానారెడ్డి, ఇంతకుముందు గతంలో కూడా నల్గొండ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఆయన కాంగ్రెస్ ఎంపీ వాస్తవానికి. ఆ తర్వాత పార్టీ మారారు, ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్నారు. కాబట్టి అక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి బరిలో ఉన్నా, లేదంటే మరో రెడ్డి సామాజిక వర్గం నేతే ఖచ్చితంగా టీఆర్ఎస్ నుంచి బరిలో ఉండబోతున్నారు. కాబట్టి రెడ్డి సామాజిక వర్గం బెస్ట్ ఆప్షన్. రెడ్డి చాలా సీనియర్ లీడర్, అందరికి తెలిసిన వ్యక్తి, వివాద రహితుడే ఒక రకంగా అతను కూడా. కాబట్టి ఇంతకంటే మంచి ఆప్షన్ కాంగ్రెస్ కి లేదు. భువనగిరి విషయానికి వస్తే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం బూర నర్సయ్య గౌడ్ అక్కడ ఉన్నప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి కంచుకోటగా భువనగిరిని భావిస్తూ వచ్చారు. బూర నర్సయ్య గౌడ్ ను దింపుతున్న సందర్భంగా కూడా టీఆర్ఎస్ ఇంకా రెడ్డి ఎవరైనా ఉంటారా అని గత ఎన్నికల సందర్భంగా ఆలోచించిన పరిస్థితి.